గుడ్ మార్నింగ్ విస్టేజ్. అలాగే జూమ్ లో పార్టిసిపేట్ చేసిన 357 మెంబర్స్ కి గుడ్ మార్నింగ్ లీడర్స్. అలాగే నాకు అవకాశం ఇచ్చిన పాన్ సార్, బీబీ మేడం కి, మై గ్రేట్ అప్లైన్ డాక్టర్ వరలక్ష్మి మేడం కి గుడ్ మార్నింగ్ లీడర్స్. ఈరోజు నేను తీసుకున్న టాపిక్ వచ్చేసి లీడర్షిప్ క్వాలిటీస్. సో ఆ లీడర్షిప్ క్వాలిటీస్ గురించి మాట్లాడే ముందు రికార్డింగ్ ఇన్ ప్రోగ్రెస్ ఒక 2 minutes నా గురించి చెప్తాను, తర్వాత మనం టాపిక్ లోకి వెళ్దాము. నా పేరు వచ్చేసి గోపి. మా ప్రాపర్ వచ్చేసి యాదాద్రి భువనగిరి డిస్టిక్, మోత్కూర్ మండలం, దత్తప్పగూడెం అనే విలేజ్. నాకు ఈ వెస్టేజ్ ప్లాట్ఫామ్ ని పరిచయం చేసింది మై గ్రేట్ లీడర్ నామా ప్రశాంత్ మేడం అండ్ నరేష్ కుమార్ సార్ వచ్చేసి కానిస్టేబుల్ గా వర్క్ చేస్తూ ఉంటారు. సో బిఫోర్ వెస్టేజ్ నేను MBA చదువుకున్న లీడర్స్. దీని చాలా బిజినెస్లు చేసిన, చాలా జాబ్స్ చేసిన. దీనికంటే ముందు ఎగ్జాక్ట్ గా ఈ వెస్టేజ్కి వచ్చేదానికంటే ముందు నేను NGOలో యాదాద్రి భువనగిరి డిస్టిక్ మేనేజర్ గా వర్క్ చేసేవాడిని. సో నరేష్ కుమార్ సార్ నాకు పరిచయం చేయడం వల్ల నేను ఈ బిజినెస్ లోకి ఎంటర్ అయ్యాను. ఇది నా ప్రొఫైల్ లీడర్, షార్ట్ అండ్ స్వీట్ గా. మనం టాపిక్ స్టార్ట్ చేసుకుందాం. నేను తీసుకున్న టాపిక్ వచ్చేసి లీడర్షిప్ క్వాలిటీస్. లీడర్షిప్ క్వాలిటీస్ అంటే ఏం లేదు లీడర్స్, మనం ఈ వెస్టేజ్ సిస్టమ్ లోకి ఎంటర్ అయిన తర్వాత మనం కొన్ని క్వాలిటీస్ ఇంప్రూవ్ చేసుకోవాలి. అవి ఎట్లా ఉండాలంటే, ఒక కుటుంబ పెద్ద మన ఫాదర్ ఎట్లాంటి ఓపికతో ఉంటాడో, ఎంత సహనంతో ఉంటాడు, ఎంత మెచ్యూర్డ్ గా ఉంటాడు, ఎంత డిసిజన్ మేకర్ గా ఉంటాడు, ఎంత టైం పంక్చువాలిటీ తోటి ఉంటాడు. అంటే ఒక కుటుంబ పెద్ద ఎట్లాంటి నిర్ణయాలు తీసుకుంటాడు, యాజ్ ఎ లీడర్ గా మనం అంతే ఓపికతోటి, అంతే సహనంతో, అంతే టైం పంక్చువాలిటీ తోటి, అంతే లర్నింగ్ యాటిట్యూడ్ తోటి ఉంటేనే మనకి ఇంకా సక్సెస్ వస్తుంది. లీడర్ అనేటోడు అన్ని పరిస్థితులను తట్టుకునేలాగా ఉండాలి. ఓకేనా? అన్ని వాతావరణం తట్టుకునే విధంగా ఉండాలి, అన్ని మైండ్ సెట్స్ ని కంట్రోల్ చేసే విధంగా ఉండాలి. సో అట్లా ఉండాలంటే మనం ఎట్లాంటి స్కిల్స్ డెవలప్ చేసుకోవాలి అనేదే మన టాపిక్ ఈరోజు. ఓకేనా లీడర్స్? నేను బిఫోర్ టాపిక్ లోకి వెళ్లే ముందు నేను ఒక చిన్న స్టోరీ చెప్తాను. ఆ స్టోరీ చెప్పిన తర్వాత మనం నేరుగా సబ్జెక్ట్ లోకి వెళ్దాము. అయితే ఒక రాజ్యం ఉంటది. ఆ రాజ్యంలో ఒక బాబు ఉంటాడు, యువకుడు. అతనికి దాదాపు ఒక 15 ఏళ్ళు ఉంటాయి. ఆ 15 ఏళ్ళు ఉన్న యువకుడు ఏమనుకుంటాడంటే, ఈ రాజ్యానికి ఎప్పుడైనా నేను రాజు కావాలనే తాటుతో ఉంటాడు. ఆ అబ్బాయి చాలా నిరుపేద, కానీ ఆయన సంకల్పం ఏంటంటే ఈ రాజ్యానికి రాజును కావాలి. సో కానీ ఆయన చేసే పని ఏంటంటే, రోజు కట్టెలు కొట్టుకుంటారు కదా లీడర్స్, ఆ కట్టెలు కొట్టుకునే ఉద్యోగం, జాబ్ అనమాట. జాబ్ అంటే ఆ కట్టెలు కొట్టుకునే పని చేసేవాడు. అతనికి పొట్ట గడవాలి అంటే రోజు అడవికి వెళ్ళి కట్టెలు నరికి అవి అమ్మేవాడు. సో రోజు అతని దినచర్య పొద్దున లేవాలి, అడవికి వెళ్ళాలి, కొన్ని కట్టెలు నరుక్కొని రావాలి, ఊర్లోకి వచ్చి అమ్ముకోవాలి. అమ్ముకుంటే ఆయనకు ఒక 3 రూపాయలు వచ్చేది. రోజు ఒక 3 రూపాయలు సంపాదించేవాడు లీడర్స్. అందులో 1 రూపాయిని తన తిండికి ఖర్చు పెట్టుకునేవాడు. 2వ రూపాయిని ఏం చేసేటోడు అంటే, ఒక డ్రెస్ కోడ్, అంటే రాజు లాంటి డ్రెస్ కోడ్ అద్దెకు తీసుకునేటోడు. 3వ రూపాయితో ఏం చేసేటోడు అంటే, ఒక గుర్రాన్ని అద్దెకు తీసుకునేటోడు. అంటే 1 రూపాయికి ఏమొస్తుందని అనుకోకండి, ఇది రాజుల కాలం స్టోరీ, జస్ట్ ఇమాజిన్, మీరు ఊహించుకోండి. అయితే ఈ 3 రూపాయలను ఇలా ఖర్చు పెట్టేవాడు. అయితే తను ఇట్లా కొన్ని సంవత్సరాలు గడుస్తూ ఉంటుంది తన దినచర్య. అడవికి వెళ్ళడం, కట్టెలు కొట్టుకోవడం, అవి 3 రూపాయలకు అమ్ముకోవడం, ఆ 3 రూపాయలు పెట్టి ఒక గుర్రాన్ని రెంట్ తీసుకోవడం, ఒక డ్రెస్ కోడ్ రెంట్ తీసుకోవడం, ఇంకో 1 రూపీ పెట్టి తన ఖర్చులో వెళ్ళ తీసుకోవడం. ఇట్లా అతనికి 15 సంవత్సరాలు వస్తాయి, 16 సంవత్సరాలు వస్తాయి, 17 సంవత్సరాలు వస్తాయి. అతడు డైలీ దినచర్య ఇదే: కట్టెలు కొట్టడం, అమ్మడం, ఆ గుర్రం వేసుకోవడం, ఆ డ్రెస్ కోడ్ వేసుకోవడం, ఊరంతా తిరగడం. అయితే ఇట్లా రోజు ఊరి మీద రాజు లెక్క గెటప్ వేసుకొని తిరగడం వల్ల ఊర్లో జనాలు అనుకునేటోళ్ళు, వీడు రాజు కావాలని అనుకుంటున్నాడు, కానీ వీనికి పిచ్చి పట్టింది, వీధుల పాటు తిరుగుతుండు ఈ గుర్రాన్ని వేసుకొని, రోజు ఈ డ్రెస్ వేసుకుంటుండు, ఈ గుర్రాన్ని తీసుకుంటుండు, బజార్ల పంట తిరుగుతుండు రాజు లెక్క, ఇది కొంచెం
సైకిక్ అంటే మెంటల్ గా వీక్ అయిపోయిండు, వీడు పిచ్చోడైండు అని జనాలు ఒక నిర్ధారణకు వస్తారు లీడర్స్. కానీ ఇతను 15 సంవత్సరాలు, 16 సంవత్సరాలు, 17 సంవత్సరాలు, 20 సంవత్సరాల యువకుడు అవుతాడు. అయిన తర్వాత అతనికి ఒక రోజు అడవికి వెళ్ళి చెట్లు నరుకుతప్పుడు ఒక గంధం చెట్టు నరుకుతాడు తనకు తెలియకుండా. గంధం చెట్టు దగ్గరికి వెళ్ళేసరికి ఆ గొడ్డలు వేటేయంగానే ఆ గంధం చెట్టులోకి వెళ్ళి సువాసనలు అనేది రావడం జరుగుతుంది. సో ఆ గంధం చెట్టు యొక్క చెక్కల్ని కొన్ని బెరడ్లను తీసుకొని వచ్చి అతడు ఏం చేస్తాడంటే ఆ రాజుకు బహుకరిద్దామని ఆ రాజమందిరం దగ్గరికి వస్తాడు. కానీ మనకు డైరెక్ట్ యాక్సెస్ ఉండదు కదా లోపలికి, ఉండకపోవడం వల్ల అతడు అక్కడ వెయిట్ చేస్తుంటాడు. అప్పుడే ఒక రాజు వస్తాడు. పర్షియన్ దేశపు రాజు కాదు, ఒక వ్యాపారి. ఆ వ్యాపారి రాజును కలవడానికి వెళ్తుంటాడు. అయితే ఈ అబ్బాయికి లోపలికి పోవడానికి పర్మిషన్ లేదు కాబట్టి ఆ వ్యాపారికి ఏం చేశాడంటే, ఈ అబ్బాయి సార్ ఇవి గంధపు చెక్కలు రాజవారికి ఇవ్వండి, నేను ఇచ్చినట్టు ఒక అబ్బాయి ఇచ్చిండని చెప్పండి అని చెప్తే సరే అని ఆ వ్యాపారి రాజుకు ఆ గంధపు చెక్కలు ఇస్తాడు. ఇయగానే ఆ పర్షియా దేశపు రాజు, సార్ నాకు ఇక్కడ వ్యాపారం అయిపోయింది నా పని, నేను మళ్ళీ మా దేశం వెళ్తున్నాను, థ్యాంక్ యూ సార్ అని చెప్పేసి గంధం చెక్కలు ఇస్తాడు రాజు. గంధం చెక్కలు ఇవ్వగానే ఆ రాజమందిరం అంతా సువాసనలతో వెదజల్లుతుంటుంది అన్న. అప్పుడు రాజు పర్షియన్ అయ్యి ఎక్కడిది గంధం చెక్కలు ఏం కథ అంటే, సార్ ఇట్లా ఒక అబ్బాయి ఇచ్చిండు అని చెప్పేసరికి చాలా బాగుంది, నా రాజమందిరం మొత్తం సువాసనలు వెదజల్లుతున్నది, ఆ అబ్బాయికి నా గిఫ్ట్ గా ఈ కొన్ని వజ్రాలు ఇస్తున్నా, నేను ఆయనకి ఇచ్చేసేయని చెప్తాను. ఇట్లా దోషులతో పట్టుకొని ఇస్తాడు అన్నమాట. అయితే ఆ వర్తక వ్యాపారి ఏం చేస్తాడంటే ఆ వజ్రాలను తీసుకొచ్చి ఈ బాబుకి ఇస్తాడు. మళ్ళీ తీసుకొని ఇవ్వగానే ఆ బాబు అనుకుంటాడు ఈ వజ్రాలతో నేనేం చేసుకునేది అనుకొని, సార్ మీరు ఎక్కడ వెళ్తారంటే, బాబు నేను మా దేశం వెళ్ళిపోతున్నా, పర్షియా దేశం మాది, నాకు ఇక్కడ వర్తక వ్యాపారం నిర్వహించుకున్నా, నేను మా సొంత ఊరికి వెళ్తున్నా, మళ్ళీ తర్వాత వస్తా వేరే సీజన్ లాంటి. సరే సార్ ఈ వజ్రాలు మీ దేశం తీసుకెళ్లి మీ రాజుకు బహుకరించండి, నేను ఇచ్చినని చెప్పండి భారతదేశం నుంచి అని చెప్తా. సరే అని ఆ వర్తక వ్యాపారి పర్షియా దేశం వెళ్ళి ఆ రాజుకి ఈ వజ్రాలు ఇస్తాడు. ఇండియా నుంచి ఒక అబ్బాయి పంపించండి సార్ అని చెప్తే ఆ పర్షియా దేశపు రాజు వాళ్ళకి ఏంటంటే వజ్రాలు అనేది చాలా రేర్ అన్నమాట. ఇండియన్ డైమండ్స్ అంటే చాలా ఫేమస్. సో ఆయన చాలా సంభ్రమాశ్చర్యాలకు గురై, ఏంది ఇంత రాజ్య మందిరానికి ఇవి యొక్క అందాన్ని తీసుకొని వస్తున్నాయి, ఈ జిగేలు మన ఈ మెరుపులు ఇవి అని ఆయన చాలా పర్షాన్ అయిపోయి చెప్పి, ఈ మళ్ళీ నువ్వు ఎప్పుడు వెళ్తావు ఇండియా కంటే, నేను కొంచెం టైం తర్వాత వెళ్తా సార్ అని చెప్పగానే ఆ టైంలో అతనికి వెళ్ళే టైప్ నాకు గుర్తు అంటే ఆయన మళ్ళీ ఇండియాకి వచ్చే టైం అవుతుంది, గుర్తు చేస్తాడు. ఒక 100 గుర్రాలను ఆ అబ్బాయికి అని బహుకరిస్తాడు. అక్కడ గుర్రాలు ఫేమస్ అన్నమాట. సో ఆయన ఆ 100 గుర్రాలను తీసుకొని వచ్చి మళ్ళీ ఈ అబ్బాయికి ఇస్తాడు. ఇయగానే ఈ అబ్బాయి మళ్ళీ ఆలోచిస్తాడు, ఈ 100 గుర్రాలను నేనేం చేసుకునేది, రోజైతే ఒక గుర్రాన్ని కిరాయి తీసుకున్నా కదా, ఈ కిరాయి తీసుకునే బాధ తప్పుతుంది అని చెప్పేసి ఒక్క గుర్రాన్ని ఉంచుకొని మళ్ళీ 99 గుర్రాలను మన దేశం రాజుకు బహుకరించండి అని చెప్తాడు. మళ్ళీ ఈ 100 గుర్రాలకి వెళ్ళి 99 గుర్రాలను రాజుకి ఇస్తాడు. రాజుకి ఇవ్వగానే రాజు మళ్ళీ పర్షాన్ అవుతాడు, ఈ మేలిమి జాతి గుర్రాలు ఇంత బాగున్నాయి, ఎవరు ఇచ్చిరంటే, సార్ మీకు అప్పుడు ఈ గంధపు చెక్కలు ఇచ్చిన అబ్బాయి ఇచ్చాడు అనగానే అతని వయసు ఎంత ఉంటుంది అంటే ఒక 20 సంవత్సరాల యువకుడు సార్ అనేసరికి ఈ రాజు, నేను యవ్వనంలో ఉన్న డ్రెస్ అయితే కుట్టించుకున్న రాజులకు ఉంటుందిగా లీడర్స్ డ్రెస్ కోడ్, ఆ డ్రెస్ ఇస్తాడు అనమాట. నాది నా తరపున అతనికి బహుకరించండి అని. అయితే ఆ వ్యాపారస్తుడు మళ్ళీ తీసుకొచ్చే అబ్బాయికి ఆ డ్రెస్ బహుకరిస్తాడు. అప్పుడు ఆ అబ్బాయికి డ్రెస్ కూడా కిరాయి తీసుకోవడం తప్పుతుంది. అంటే ఇప్పుడు రాజుగారి డ్రెస్ వచ్చేసి అనిపిస్తుంది. రాజుగారి కంట పడతాడు ఈ అబ్బాయి, అరే ఏ దేశం యువరాజు, ఈ యువరాజు ఇంత బాగున్నాడు, ఇతనికి ఏం గుర్రం మీద స్వారీ చేయడం, ఈ డ్రెస్ కోడ్ వేయడం వల్ల రాజా టీవీ అనేది వచ్చేస్తాను. సో మంచి రాజుల
Recording in progress. ఫస్ట్ పాయింట్ ఏంటంటే టైం పంక్చువాలిటీ. టైం పంక్చువాలిటీ అంటే ఎగ్జాక్ట్ గా మీనింగ్ తెలుగులో సమయ పాలన. నువ్వు ఒక లీడర్ కావాలన్నా, ఒక యాక్టర్ కావాలన్నా, ఒక డాక్టర్ కావాలన్నా, ఏది కావాలన్నా ఫస్ట్ లీడర్స్ టైంను ప్రాపర్ గా యూటిలైజ్ చేసుకోవడం కావాలి మనకు. సార్ నో వాయిస్ అని మెసేజ్ పెట్టారు, క్లియర్ ఉన్నదా సార్? శ్రావణ్ సార్. సార్ మీరు క్లియర్ గానే ఉంది సార్. ఓకే, నో వాయిస్ అని మెసేజ్ వచ్చింది. ఓకే, థ్యాంక్ యూ సార్. అయితే ఈ టైం పంక్చువాలిటీ అనేది మన లైఫ్ లో చాలా ఇంపార్టెంట్ లీడర్స్. మనం ఏ గోల్స్ రీచ్ చేయాలా. ఫర్ ఎగ్జాంపుల్ ఈ టైం పంక్చువాలిటీ మనలో చాలా మంది, మనలో మీన్స్ మన వెస్టేజ్లనే, మన మీటింగ్సే, మన దైనందిన చర్యలను చూసుకుంటే టైం పంక్చువాలిటీ అనేది మనం చాలా తక్కువ మందిని పాటిస్తూ ఉంటాం. మన మీటింగ్స్ అవుతూ ఉంటాయి. మన మీటింగ్స్ అయినప్పుడు ఏ ఒక్కరం కూడా మనం టైంకి అటెండ్ అయ్యే అలవాటే లేకుండా ఉన్నది మనకి ఇక్కడ. సో అది చాలా చాలా మిస్టేక్. మన లీడర్స్ అందరు కూడా ఎవరమైనా కానీ మీటింగ్ 10 గంటలకు ఉంటే మనం 11 గంటలకు 12 గంటలకు పోతాం. మనమే మీటింగ్ కండక్ట్ చేసే లీడర్స్మే అట్లా వెళ్తున్నాం. సో టైం పంక్చువాలిటీ అనేది చాలా ఇంపార్టెంట్ లీడర్స్. ఈ టైం పంక్చువాలిటీ పాటించిన ప్రతి ఒక్కరు ఇప్పుడు పెద్ద పెద్ద పొజిషన్ లో ఉంటారు. పెద్ద పెద్ద వ్యాపారస్తులు కానీ, పెద్ద పెద్ద రాజకీయ నాయకులు కానీ, సినీ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు కానీ ఈ టైం పంక్చువాలిటీ వాళ్ళు ఎగ్జాక్ట్ గా పాటిస్తారు లీడర్స్. టైం పంక్చువాలిటీ పాటించడం వల్లనే లైఫ్ లో అనుకున్న లక్ష్యాలు అనేది సాధించగలుగుతాం. మనం 10 గంటలకు మీటింగ్ అంటే 9:55కి పోయి మనం ఆడ ఉండేటట్టు ఉండాలి. ఒక ట్రైన్ మిస్ అయితే ఎంత బాధపడతాం, ఒక ఫ్లైట్ మిస్ అయితే ఎంత బాధపడతాం, అదే టైంకి మనం ఎట్లా ప్లాన్ చేసుకుంటాం. ఒక సినిమాకు 2 నిమిషాలు మిస్ అయితే ఎంత ఫీల్ అవుతాం. అదే విధంగా మన మీటింగ్స్ అప్పుడు కూడా మనం టైం పంక్చువాలిటీ ఎగ్జాక్ట్ గా పాటిస్తే మనకు చాలా లైఫ్ లో వండర్ఫుల్ రిజల్ట్స్ వస్తాయి ఉంటాయి. సో ఈ టైం పంక్చువాలిటీ లేని లీడర్స్ అందరూ లైఫ్ లో చాలా ఫెయిల్ అవుతా ఉంటారు. నువ్వు ఒక 100 ఎకరాల భూమిని కొనగలుగుతావు, ఒక 100 మందిని కొనగలుగుతావు, కానీ నువ్వు ఒక్క నిమిషాన్ని కూడా ఎంత కోటీశ్వరుడైనా ఇప్పుడు ముఖేష్ అంబానీ, అనిల్ అంబానీ లాంటి వాళ్ళు కూడా ఒక్క నిమిషానికి కొనలేరు లీడర్స్. సో టైం అనేది అంత ఇంపార్టెంట్. టైం ఇంపార్టెన్స్ తెలియాలి మనకంటే ఒక 1 ఇయర్ కష్టపడ్డ విద్యార్థి, ఒక 1 ఇయర్ టైం వాల్యూ మనకు తెలియాలంటే, ఒక 1 ఇయర్ కష్టపడ్డ విద్యార్థి, ఒక 10th క్లాస్ విద్యార్థి అనుకోండి, ఈ ఇయర్ ఎండింగ్ లో ఎగ్జామ్ రాసినప్పుడు ఒక 1 మార్క్ తోటి ఫెయిల్ అయింది అనుకోండి, ఆ అబ్బాయిని అడిగితే తెలుస్తుంది మనకు ఆ 1 ఇయర్ టైం కి ఎంత వాల్యూ ఉన్నది. ఆ 1 ఇయర్ టైం వాల్యూ ఏంటనేది ఆ అబ్బాయి కంటే ఇంకా బాగా ఎవరు చెప్పలేరు లీడర్స్. అట్లనే ఒక 1 మంత్ టైం వాల్యూ మనకు తెలియాలంటే, ఒక డెలివరీ ప్రీ మెచ్యూర్డ్ బేబీకి లైఫ్ ఇచ్చిన ఒక తల్లి, అంటే 9 నెలలకు డెలివరీ కావాలి ఒక లేడీ, 8 నెలలకు డెలివరీ అయింది అనుకోండి, ఆ 1 మంత్ వాల్యూ ఎంత ఎంత పెయిన్ఫుల్ గా ఉంటుంది. 1 మంత్ అంటే ఏంది అనేది ఆ తల్లిని అడిగితే చెప్తుంది లీడర్స్. 1 మంత్ టైం వాల్యూ అనేది ఎంతలో ఉంటది అనేది ఆ తల్లిని అడిగితే చెప్తుంది. ఆ ప్రీ మెచ్యూర్డ్ బేబీ ఇంకొక 1 మంత్ తర్వాత నేను డెలివరీ అయితే నా బాబు, నా బేబీ అన్ని పార్ట్స్ అయినా, అంత బ్రెయిన్ అయినా కానీ కరెక్ట్ గా డెవలప్ అయ్యేది అని చెప్పేసి ఆ తల్లి మనకు చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతుంది. 1 మంత్ వాల్యూ ఏంటి అనేది. 1 డే వాల్యూ తెలవాలి మనకంటే లీడర్స్. డైలీ పనిచేసే లేబర్ ఉంటాడు కదా, అడ్డ మీద పనిచేసే ఒక కూలిని ఒక రోజు అతనికి పని దొరకనప్పుడు ఆ పెయిన్ ఎంత ఘోరంగా ఉంటది. ఆ 24 గంటలు కష్టపడి అతడు ఇంటికి ఇంతో అంత డబ్బు తీసుకుపోతేనే బతకాలి ఆ ఫ్యామిలీ. అట్లాంటి ఫ్యామిలీని రన్ చేసే ఒక ఇంటి యజమాని, అడ్డ మీద పనిచేసే ఒక కూలిని అడిగితే ఒక రోజు వాల్యూ తెలుస్తుంది లీడర్స్. టైం అనేది ఎంత విలువ అనేది ఒకసారి చూడండి. 1 గంట వాల్యూ తెలవాలంటే సివిల్ ఆస్పిరెంట్స్ ఉంటారు, అంటే సివిల్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు, అంటే ఐఏఎస్ కానీ, ఐపీఎస్ కానీ, ఐఎఫ్ఎస్ కానీ ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటారు చూసారా. వాళ్ళ టైం టేబుల్ ఎంత హైజీనిక్ ఉంటుంది లీడర్స్ అంటే, ఒక మినిట్ టు మినిట్ వాళ్ళ టైం టేబుల్ ఉంటుంది, అవర్ టు అవర్ వాళ్ళ టైం టేబుల్ ఉంటుంది. ఒక 1 అవర్ రెస్ట్ దొరికితే బాగుండు, 24 గంటలు వాళ్ళకి సరిపోదు. అట్లాంటి వ్యక్తులను అడగండి, ఒక 1 అవర్ టైం వాల్యూ ఏంటి అనేది వాళ్ళకంటే బాగా ఎవరు ఎక్స్ప్లెయిన్ చేయలేడు ఈ ప్రపంచంలో. ఒక 1 మినిట్ టైం వాల్యూ మనకు కావాలంటే లీడర్స్, ఒక 1 మినిట్ టైం వాల్యూ మనకు తెలియాలనుకుంటే నెలలు తరబడి ఒక టూర్ వెళ్దామని మనం ప్లాన్ చేసుకున్నప్పుడు, మనం ప్లాట్ఫామ్ మీదకి ఎంటర్ అయినప్పుడు, అక్కడి నుంచి మనకు ట్రైన్ వెళ్ళిపోతున్నప్పుడు
ఆ 1 minute లేట్ ఏదైతే ఉన్నదో ఆ 1 minute లేట్ అనేది ఆ నెలలు ఆ సంవత్సరాలు కష్టపడి బాస్ దగ్గర పర్మిషన్ తీసుకొని టూర్ కు ప్లాన్ చేసుకున్న తర్వాత ప్లాట్ఫామ్ మీదకి పోయినప్పుడు ఒక 1 minute బిఫోర్ ట్రైన్ వెళ్ళిపోయినప్పుడు ఆ పెయిన్ ఎంత బాగుంటది అనేది ఆ టూర్ ప్లాన్ చేసుకున్న వ్యక్తిని అడిగితే తెలుస్తుంది లీడర్స్ 1 minute టైం వాల్యూ అంటే ఏంది అనేది. అదే విధంగా మనకు ఒక 1 second టైం వాల్యూ కావాలంటే ఒక 99 రన్స్ చేసిన ఒక క్రికెట్ ప్లేయరు ఇంకొక రన్ చేస్తే బాగుండు అని అనుకున్నప్పుడు అతడు రన్అట్ అవుతాడు చూసిరా. ఆ రన్అట్ అయిన వ్యక్తిని 99 పరుగులు చేసిన రన్అట్ అయిన వ్యక్తిని అడిగితే ఒక 1 second లో నేను రీచ్ అయితే బాగుండు, నాది సెంచరీ అయిపోయేది అని అతని పెయిన్ ఉంటుంది చూసిరా. ఆ 1 second వాల్యూ అనేది అతనికంటే బాగా ఇంకా ఎవడో ఎక్స్ప్లెయిన్ చేయలేడు లైఫ్ లా. అట్లనే ఒక మైక్రో సెకండ్ కూడా వాల్యూ ఉంటుంది లీడర్స్. మైక్రో సెకండ్ వాల్యూ తెలవాలంటే ఒలింపిక్స్ లో 1 micro second గ్యాప్ తోటి గోల్డ్ మెడల్ కోల్పోయిన ఒక వ్యక్తిని అడిగితే ఆ 1 micro second వాల్యూ అనేది ఆ గోల్డ్ మెడల్ మిస్ అయిన వ్యక్తికి తెలుస్తుంది లీడర్స్. ఆ 1 micro second వాల్యూ ఏంటనేది. అంటే ఇక్కడ ఒక మైక్రో సెకండ్ అంటే సెకండ్ లో 1000వ వంతు, అంటే 1000 మైక్రో సెకండ్లు కలిస్తే ఒక సెకండ్. సో అంటే అంత చిన్న పార్ట్ కూడా ఎంత వాల్యూ ఉన్నది చూడండి లీడర్స్. సో టైం అనేది చాలా 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 ప్రీసియస్ లీడర్స్. సో ఒక లీడర్ అనేటోడు ఎదిగే క్రమంలో టైం పంక్చువాలిటీ అనేది అత్యంత కీ రోల్ ప్లే చేస్తుంది, అత్యంత ప్రాముఖ్యతను మనకు ప్లే చేస్తూ ఉంటుంది లీడర్స్. సో టైం పంక్చువాలిటీ అనేది మనకు చాలా అవసరం లీడర్స్. లైఫ్ లో మనం ఎదగాలంటే టైం పంక్చువాలిటీ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకేనా. రెండో పాయింట్ వచ్చేసి లెర్నింగ్ యాటిట్యూడ్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్. మనం ఎర్నింగ్ ఏదైనా తీసుకోవాలంటే ఫస్ట్ లెర్నింగ్ చేయాలి. లర్న్ అనేది చాలా ఇంపార్టెంట్. లర్న్ అగైన్ అండ్ అగైన్. నువ్వు బాగా లర్న్ చేసిన తర్వాత ఈ ఎల్ అనేది నీ లైఫ్ లోకి వెళ్ళి రిమూవ్ చేయాలి. LEARN లో నుంచి ఎల్ అనేది రిమూవ్ చేస్తే ఎర్న్ అనేది వస్తుంది అనమాట. నువ్వు లర్న్ చేస్తేనే ఇక్కడ ఎర్న్ వస్తుంది. నువ్వు నిత్య విద్యార్థి లాగా ఉండాలి, ప్రతిరోజు నేర్చుకునేటట్టు ఉండాలి. మనం ఇక్కడ చాలా అప్డేటెడ్ గా ఉంటేనే మనం సమాజంలో మనం సస్టైన్ కాగలుగుతాం లీడర్స్. లేకుంటే మనం అవుట్డేటెడ్ అయిపోతాం. నువ్వు ఎప్పుడైతే అప్డేటెడ్ ఉండవో ఈ మార్కెట్ లో నుంచి నిన్ను అవుట్డేటెడ్ చేసేస్తా. నీ కింద ఉన్న డౌన్ అయినా నీకు రెస్పెక్ట్ చేయడు, నీ దగ్గర విషయం లేకుంటే, నువ్వు నేర్చుకోకుంటే, నీ దగ్గర నేర్పించే స్వభావం లేకుంటే. సో లర్నింగ్ యాటిట్యూడ్ అనేది చాలా ఇంపార్టెంట్ లీడర్స్. ఎవరైతే ఈ లర్నింగ్ నిత్య విద్యార్థి లాగా చేస్తారో వాళ్ళు లైఫ్ లో చాలా సక్సెస్ అవుతారు. లర్నింగ్ అంటే మనకు సబ్జెక్ట్ లేకుండా, మన దగ్గర తెలివి లేకుండా మనం ఒక లీడర్ కావాలనుకోవడం చాలా మూర్ఖత్వం లీడర్స్. ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే, ఒక పెద్ద మర్రి చెట్టు ఉన్నది. ఆ మర్రి చెట్టు చాలా పెద్దగా ఉండదు. అయినా కానీ ఆ మర్రి చెట్టు ప్రతిరోజు భూమిలో నుంచి నీళ్లను గ్రహించాల్సింది. రోజు నీళ్లు తీసుకోవాలి అది వేర్ల సాయంతో. అంతే కదా అని నేను పెద్ద మర్రి చెట్టునైనా నాకు నీళ్లు అవసరం లేదు అనుకుంటే 1 రోజు, 2 రోజులు, 3 రోజులు, 4 రోజులు, 1 నెల రోజుల తర్వాత, 1 2 నెలల తర్వాత, 3 నెలల తర్వాత ఆ మహావృక్షం అయినా కానీ మట్టి పాలు కావాల్సిందే, కూలిపోవాల్సిందే. అంటే నిత్యం తను వాటర్ అనేది తీసుకోవాల్సిందే. నిత్యం ఆ వాటర్ సేకరించుకుంటే అది ఆటోమేటిక్ గా తన పతనాన్ని తనే నాశనం చేసుకుంటా ఉంటది. అట్లనే లర్నింగ్ యాటిట్యూడ్ లేకుండా మనం లైఫ్ ను సస్టైన్ చేయాలంటే చాలా కష్టం లేదు. Recording in progress. ఇట్లాంటిది లీడర్స్ అంటే చాలా సెన్సిటివ్, సబ్ కాన్షియస్ మైండ్ అంటారు. నువ్వు ఏది కోరుకుంటే అది జరగనికి యూనివర్స్ నీకు రెడీగా ఉన్నది. కానీ మన మైండ్ ని మనమే పొల్యూట్ చేస్తూ ఉంటాము. మనమే అవుతుందా కాదా, ఇది నాతో అవుతుందా కాదా అని ఫస్ట్ మనం నెగిటివ్, మన మీద మనకే నమ్మకం ఉండదు. సో అట్లాంటి టైంలో మనకి మైండ్ సెట్ అనేది, పాజిటివ్ మైండ్ సెట్ అనేది చాలా ఇంపార్టెంట్.
మన మైండ్ సెట్ ఎంత చాలా ఇంపార్టెంట్. ఒక లీడర్ ఉండాల్సిన లక్షణం కూడా కన్సిస్టెన్సీ ఉన్న లీడరు ఈ రోజు స్టార్ట్ చేసి తెల్లారి బ్రేక్ చేసి మళ్ళీ తెల్లారి ఇంకో పని స్టార్ట్ చేసి ఇట్లాంటి లీడర్స్ ఉంటే వాళ్ళు సెట్ గారు. సో కన్సిస్టెన్సీ అనేది మనకు చాలా ఇంపార్టెంట్ పాత్ర పోషిస్తుంది. మనం లైఫ్లో సక్సెస్ కావాలన్నా, ఒక మంచి లీడర్గా మనం ఎదగాలన్నా కన్సిస్టెన్సీ అనేది ఒక పంచ్ నేర్పిస్తాడు. అతను ఒక 1 hour ప్రాక్టీస్ చేయనిస్తాడు. 1 hour ప్రాక్టీస్ చేస్తాడు. 1 hour ప్రాక్టీస్ అయిపోయినా ఓకే బాబు నీ పని చూసుకొని అట్లా నెక్స్ట్ డే సేమ్ పంచ్ అదే ప్రాక్టీస్ చేయంటాడు. 1 నెల అయిపోతుంది, 2 నెలలు అయిపోతుంది, 3 నెలలు అయిపోతుంది, అదే ప్రాక్టీస్ చేయంటాడు. 6 నెలలు అయిపోతుంది, అదే ప్రాక్టీస్ చేయంటాడు. సంవత్సరం అవుతుంది, అదే పంచ్, వేరే ప్రాక్టీస్ లేదు. ఆ అబ్బాయికి పర్షాన్ అయిపోతుంది. ఏంది నాకు ఒక్కటే పంచ్ నేర్పిస్తుండు, వేరే వాళ్ళందరికీ మంచిగా కిక్స్ జంప్స్ అవన్నీ నేర్పిస్తుండు, నాకు ఒకటే పంచ్ నేర్పిస్తుందని ఆ అబ్బాయి కొంచెం ఫ్రస్ట్రేషన్లో ఉంటాడు. అదే అదునుగా తీసుకుని వాళ్ళ ఇంకో జిమ్లో బాక్సింగ్ సెంటర్లో పనిచేసే ఇంకో అబ్బాయి వచ్చి, అరే బాబు నీకు సార్ నిన్ను కాదనలేక నిన్ను పో అనలేక ఏదో నేర్పిస్తున్నాడు కానీ ఇంకా నీకు ఏం నేర్పాడు, ఆయన నిన్ను రోజు వాడుకుంటుండు, ఇంకా నీకు అదొక్కటి తప్ప ఏం నేర్పాడు, మంచిగా నువ్వు ఊపుతున్నావు తుడుస్తున్నావు కాబట్టి ఇక నీకు ఈ పనికి మంచిగా పనికొస్తున్నావు నిన్ను వాడుకుంటుండు కానీ ఆయన నీకు ఏం బాక్సింగ్ నేర్పాడు అని అనగానే ఈ అబ్బాయి చాలా బాధపడి వాళ్ళ కోచ్ దగ్గరికి వెళ్ళి, అందరిలాగానే నువ్వు నేర్పానంటే నేను ఎక్కడన్నా ఏదో చూసుకునేట్టుంది కదా, నాకు ఒక 1 year టైం ఎందుకు వేస్ట్ చేసినావు, ఒకటే పంచ్ నేర్పిస్తున్నావు, నాకు వేరే నేర్పిస్తలేవు అని చెప్తే వాళ్ళ మాస్టర్ ఏమంటాడంటే, అరే బాబు రేపు నీకు కాంపిటీషన్ ఉంది, నువ్వు రెడీ అయిపో, అక్కడ ఒక ఫామ్ ఉన్నది ఫిల్ చేయి, నువ్వు రేపు కాంపిటీషన్కి రెడీ అయిపోయానగానే ఆ అబ్బాయి ఆశ్చర్యానికి గురవుతాడు. నాకు కాంపిటీషన్ ఉంది ఒక్క పంచ్ తోటి, అవునా ఒక పంచ్ తోటే ఉన్నది, నువ్వు రెడీ అయిపో అని చెప్తాడు. తెల్లారి అక్కడ బాక్సింగ్ స్టార్ట్ అవుతుంది. అలా బాస్ వచ్చి, సార్ నేను ఎవరితో బాక్సింగ్ చేయాలంటే అలా సార్ కోచ్ చెప్తాను, అరే బాబు నువ్వు ఇలా అందరినీ ఓడైతే కొట్టేస్తాడో, అందరు లాస్ట్ ఫైనల్ ఓడైతే వస్తాడో ఆ ఫైనల్ వచ్చిన తోటే నీకు బాక్సింగ్ పోటీ ఉంటుంది, నువ్వు వానితోటి గెలిచినావంటే నువ్వు సక్సెస్ అయిపోతావు అని అంటాడు. అనగానే అబ్బాయికి అర్థమవుతుంది ఈ మాస్టర్ కావాలనే చేస్తుండు, ఇక నన్ను వీళ్ళు ఏదో చేయడానికి డిసైడ్ అయిపోయారు అనుకుంటాడు. సరే ఏదేమైనా కోచ్ కాబట్టి చెప్పింది వినాలని లాస్ట్ రౌండ్ వస్తుంది. ఈ అబ్బాయి అందరిని కొట్టిన ఇంకో వ్యక్తితోటి తలపడు. సో ఆడు పొల్లు కొడతాడు ఈ ఒక్క చేయి ఉన్న అబ్బాయిని. కొట్టిన తర్వాత ఇతడు డిసైడ్ అవుతాడు, ఇతనికి ఒక్క పంచ్ వచ్చు కదా, ఆ ఒక్కటే పంచ్ని 1000 kgs పవర్ తోటి ఒక్కటే పంచ్ ఇచ్చేస్తాను. ఆ ఒక్క పంచ్ ఇవ్వగానే అవతలోడు చనిపోడు మీన్స్ నాకౌట్ అయిపోతుంది. నాకౌట్ అయిపోగానే అంత స్టేడియంలో అంతా పర్షన్ అవుతుంది. పర్షన్ అయిన తర్వాత ఈ అబ్బాయి కూడా పర్షన్ అవుతాడు. పర్షన్ అయిన తర్వాత వాళ్ళ కోచ్ వస్తాడు. అప్పుడు అడుగుతాడు, సార్ ఏమైంది సార్ ఇక్కడ అంటే, ఏం లేదురా బాబు, ఈ ఒకటే పంచ్ నువ్వు ఒక 1 year నుండి ప్రాక్టీస్ చేస్తున్నావు కదా, ఈ పంచ్లా నువ్వే తోపు, ప్రపంచంలో ఈ పంచ్ నీకంటే మంచిగా ఎవడు ఇంకా ఇవ్వలేడు. అంటే ఒక 1 year నుండి నువ్వు ఒక్కటే పంచ్ ప్రాక్టీస్ చేసినావు కదా, ఇంత బాగా ఎవడు ప్రాక్టీస్ చేయడు, ఈ పంచ్లో నువ్వే తోపు, నిన్ను కొట్టేటోడు ఎవడు లేడు. సో నువ్వు కన్సిస్టెంట్ గా ఒకటే పని చేయడం వల్ల అందులో నువ్వు నిష్ణాతులు అయిపోయినావు, ఈ ప్రపంచంలో ఈ పంచ్ నీకంటే మంచిగా ఎవడు కొట్టలేడు అని చెప్తాడు అనమాట. ఇక్కడికి స్టోరీ ఎండ్ అయిపోయింది. అసలు స్టోరీ ఏంటంటే కన్సిస్టెంట్ పవర్ అనేది అంత బాగుంటుంది అనమాట. అంటే నువ్వు ఒకటే పని రెగ్యులర్ గా చేసుకుంటూ పోతే, చేసిన పని చేస్తే, చేసిన హోమ్ మీటింగ్స్ చేయాలి, చేసిన జూమ్ మీటింగ్స్ చేయాలి, చేసిన డిఎల్సీపీలకే వెళ్ళాలి. నేను 10 సార్లు మీటింగ్కి వెళ్ళినా కదా, ఇంకోసారి వెళ్తే నాకేం వస్తుంది, కానీ 10 సార్లు డిఎల్సీపీ మీటింగ్కి వెళ్ళినా కదా, ఒక 100 హోమ్ మీటింగ్లు పెట్టినా కదా అంటే మనకేం రాదు. ఈ పని చేసుకుంటూ నిరంతరంగా చేసుకుంటూ పోతే మనం అందులో నిష్ణాతులం అవుతాము అని దీని అర్థం. లీడర్స్ ఒకటే పని కన్సిస్టెన్సీతో చేయడం వల్ల కన్సిస్టెన్సీ పవర్ అనేది అంత బాగుంటుంది లీడర్స్. ఇది వండర్ఫుల్ రిజల్ట్స్ కూడా ఇస్తుంది. ఆ అబ్బాయి సింగిల్ హ్యాండ్ ఉన్నది కానీ ఏలన చేసిన ప్రతి ఒక్కరికి చాలా కనువిప్పు కలిగింది. సో అంత పవర్ ఉంటుంది అన్నమాట కన్సిస్టెన్సీ. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి బి క్లోజ్ టు ద టీమ్. ఒక లీడర్ అనేటోడు కింద ఉన్న టీంకు ఎప్పుడు అందుబాటులో ఉండాలి. బీ క్లోజ్ టు ద టీమ్ అంటే నీ టీంకు నువ్వు ఎప్పుడు అందుబాటులో ఉండాలి, వాళ్ళని నువ్వు ఓన్ చేసుకోవాలి. ఓన్ అంటే ఎట్లా లీడర్స్ అంటే, నీ కింద ఒక 500 మంది టీం ఉన్నారు, ఒక 5000 మంది టీం ఉన్నారు. ఈ 5000 మంది టీంని నువ్వు ఓన్ చేసుకోవాలంటే అవుతుంది పని కాదు. కానీ ఈ 5000 మందిలా లీడర్స్ ఎవరు ఉన్నారు, ఒక 50 మంది లీడర్స్ ఉంటారు. ఆ 50 మంది లీడర్స్ను
నువ్వు ఓన్ చేసుకోవాలి. ఎట్లా ఓన్ చేసుకోవాలంటే ఆయన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంది, ఆయన పరిస్థితి ఏంది, ఆయన కథ ఏంది, ఒకవేళ బిజినెస్ చేసి ఆపితే ఎందుకు ఆపిండు అని ఇంటికి పోయి తెలుసుకునేంత చొరవ మన దగ్గర ఉండాలి. ఒక ఒక బిజినెస్ చేసే వ్యక్తి డల్ అయ్యిండు, ఎందుకు డల్ అయ్యిండు, లేదు కొంచెం ఆర్థికంగా వెనుకబడ్డాడు, ఆయన ఏ ప్రాబ్లం వల్ల వెనుకబడ్డాడు, ఆయన ఆర్థిక పరిస్థితి ఏంది, ఆయన హెల్త్ ఇష్యూ ఏంది, ఒక బిజినెస్ రన్ చేస్తూ ఎందుకు ఆగిపోయాడు, ఏమైనా ఫ్యామిలీలో ఇష్యూస్ ఉన్నాయా, ఏమైనా గొడవలు ఉన్నాయా, ఏమైనా ఫైనాన్షియల్ ఇబ్బంది ఉందా అంటే నీ కింద పనిచేసే లీడర్స్, నీ కింద అనొద్దు మన దగ్గర, నీతో పనిచేసే సహచర లీడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మైండ్ సెట్ ఏంది, వాళ్ళు ఎట్లాంటి పరిస్థితిలో ఉన్నారు, వాళ్ళు ఏం చదువుకున్నారు, వాళ్ళకి ఎంత నాలెడ్జ్ ఉంది అనేది ప్రతి ఒక్కటి మన దగ్గర అవగాహన ఉండాలి. లీడర్స్ బీ క్లోజ్ టు ద టీమ్. అంటే నువ్వు నీ టీం తోటి ఎప్పుడైతే క్లోజ్ అయిపోతావో, ఒక వ్యక్తి ఉన్నాడు ఫర్ ఎగ్జాంపుల్, అతను బిజినెస్ బాగా చేస్తున్నాడు, మధ్యలో డల్ అయిపోయాడు, 2 సార్లు ఫోన్ చేస్తావు, 3 సార్లు ఫోన్ చేస్తావు, 4 సార్లు ఫోన్ చేస్తావు, ఆగిపోతావు. కానీ నువ్వు నిజమైన ఒక లీడర్ అయితే అతని ఇంటి దగ్గరికి వెళ్ళి తెలుసుకోవాలి, ఏంది బాబు నీ ప్రాబ్లం ఏమైంది, ఎందుకు బిజినెస్ కు దూరం అవుతున్నావు అంటే, సార్ ఇవ్వ పలాంటి ప్రాబ్లం వచ్చింది, నాకు హెల్త్ ఇష్యూ వచ్చింది, లేదు నా ఫ్యామిలీ సిచ్యువేషన్ ఎట్లుంది, లేదు నాకు ఫైనాన్షియల్గా సపోర్ట్ లేదు, ఫైనాన్షియల్ ఇబ్బంది అయింది అంటే మన వల్ల తెలుసు కదా మీకు. ఎమ్మెల్యే హరీష్ రావు, సిద్దిపేట ఎమ్మెల్యే సారు ఇంతవరకు 7 సార్లు 8 సార్లు ఎమ్మెల్యే, నాకు ఎగ్జాక్ట్ ఐడియా లేదు. ఈ 7-8 సార్లు కూడా ఆయన ఏ రోజు ఆయన జీవితంలో ఓటమి అనేది తెలియదు. ఎన్నిసార్లు పార్టిసిపేట్ చేసిండో అన్నిసార్లు గెలిచిండు ఆయన ఎమ్మెల్యేగా. ఈవెన్ కేసీఆర్ అన్న ఒకసారి ఓడిపోయింది, కానీ హరీష్ రావు ఒకసారి కూడా ఓడిపోలేదు. కారణం ఏంటి లీడర్స్ అంటే, అప్పుడు రోషయ్య, వైఎస్ఆర్, చంద్రబాబు నాయుడు ఉన్న టైంలో కూడా ఆంధ్ర నాయకులు వీళ్ళని ఉక్కిరి బిక్కిరి చేస్తున్న, తెలంగాణలో ఉక్కిరి బిక్కిరి చేస్తున్న టైంలో కూడా మొత్తం అందరూ క్యాబినెట్ మొత్తం, అసెంబ్లీ మొత్తం సిద్దిపేటలో తిష్ట వేసి హరీష్ రావును ఓడగొట్టాలనుకున్నా కానీ ఆంధ్ర డామినేషన్ ఉన్న వాళ్ళ టైంలో కూడా హరీష్ రావు ఓడిపోలేదు. కారణం ఏంటి లీడర్స్ అంటే, ఒకటే ఒక కారణం, ఆయన తన టీంకి ఎప్పుడు దగ్గరగా ఉంటాడు, ప్రజలకు ఎప్పుడు దగ్గరగానే ఉంటాడు, ఎప్పుడు వాళ్ళని ఓన్ చేసుకుంటూ ఉంటాడు. ప్రతి ఊర్లో ఒక 50 నుంచి ఆయన నియోజకవర్గంలో, ఆయన కాన్స్టిట్యున్సీలో ఉన్న ప్రతి ఊర్లో ఒక 50 నుంచి 100 మంది వ్యక్తులను పేర్లు పెట్టి పిలవగలుగుతాడు ఆయన. సో అంత వండర్ఫుల్ లీడర్ అనమాట. అంటే నిత్యం ఆయన ప్రజలకు దగ్గరగానే ఉంటాడు. హరీష్ రావును ఒక విలేకరి ఇంటర్వ్యూ చేసుకుంటా ఒక క్వశ్చన్ అడుగుతారు అనమాట, సార్ మీరు ఏ టైంలో బాగా రిలాక్స్ గా ఫీల్ అవుతారు, ఎప్పుడు ప్రజలలో నిత్యం బిజీగా ఉంటారు అంటే ఆయన ఏం చెప్తారంటే, ఎలక్షన్ టైంలో నేను చాలా రిలాక్స్ ఉంటానండి అంటారు అనమాట. అంటే ఒక విద్యార్థి నేను ఎగ్జామ్స్ టైంలో చాలా రిలాక్స్ ఉంటా సార్, పడుకుంటా అన్నట్టు ఉంటుంది అనమాట ఆయన చెప్పేది. అంటే ఆయన నిత్యం 360 రోజులు జనాలతోటే ఉంటాడు కాబట్టి ఎలక్షన్స్ టైంలో పెద్ద క్యాంపెయిన్ చేయాల్సిన అవసరం ఉండదు. మిగతా లీడర్స్ ఏంది, ఎప్పుడు ఇంట్లో వండుకొని ఎలక్షన్ టైంలో పోతారు. సో అది తేడా అన్నమాట. అంటే నిత్యం ప్రజలకు దగ్గరగా ఉంటే ఆయనను దేవుడు కూడా ఒడగొట్టలేడు అనమాట. సో ఇది కూడా మనం కూడా లీడర్స్, మన టీంకి నువ్వు నిత్యం దగ్గరగా ఉంటే, ఎప్పుడు క్లోజ్గా ఉంటే, నిన్ను ప్రపంచంలో ఎవడు కూడా జయించలేడు. నువ్వు అనుకున్న లక్ష్యాలను సాధించగలుగుతావు. నీ టీం తోటి నువ్వు 24 గంటలు అందుబాటులో ఉండాలి. కింద ఉన్న ప్రతి ఒక్క టీంని ఓన్ చేసుకోవాలి లీడర్స్, ఓకేనా? అది మనకు వండర్ఫుల్ గా పనిచేస్తుంది. బీ క్లోజ్ టు ద టీమ్ అనేది. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి స్కిల్ ట్రాన్స్ఫర్మేషన్. స్కిల్ ట్రాన్స్ఫర్మేషన్ అంటే నువ్వు ఒక లీడర్గా ఎంత పవర్ఫుల్ ఉన్నావో నీ కింద ఉన్న టీం కూడా అంతే పవర్ఫుల్గా ఉండాలి. అంటే నీలో ఉన్న ప్రతి పవర్ నీ కింద ఉన్నట్టు ఉండాలి. నథింగ్ బట్ నీ రిఫ్లెక్షన్స్, నీ మిర్రర్స్, నీ షాడోస్ని తయారు చేసుకోవాలి. అంటే స్కిల్ ట్రాన్స్ఫర్మేషన్ అనేది పై నుంచి కింది దాంట్గా ఎగ్జాక్ట్గా జరగాలి. మన అంటే లేడీ లీడర్స్ ఉంటాం స్పెషల్గా, దానికి ఐడియల్ చేపించడం నేర్పియొద్దు ఇంత తొందరగా. మళ్ళీ మనల్ని దేకరు రేపు వీళ్ళకు బ్యాలెన్స్ చెక్ చేయడం నేర్పియొద్దు. వీళ్ళకు హోమ్ మీటింగ్స్ ఎట్లా చేయాలనో డెమోస్ ఇమీడియట్గా నేర్పియొద్దు. మొత్తం నేర్పించినాం అనుకో మనల్ని పట్టించుకోరు. ఎస్పెషల్గా లేడీస్ అని కాదు, జెంట్స్ కూడా కొందరు రిమాండ్ సిక్ తోటి ఉంటారు అనమాట. సో అది వేరే దాంట్లో మనకు పనికి వస్తుంది లీడర్స్. వేరే దగ్గర ఏంటంటే సెకండ్ క్యాడర్ ఉన్నోడిని ఎప్పుడైనా ఎదగనియదు. కానీ మన సిస్టమ్, మన డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో ఏంటంటే స్కిల్ ట్రాన్స్ఫర్మేషన్ అనేది 100% జరగాలి. నీ రిఫ్లెక్షన్స్ అనేది నువ్వు ఎంత ఎక్కువ పెంచుకుంటే నువ్వు ఈ బిజినెస్ అంతా ఈజీగా చేయగలవు. స్కిల్ ట్రాన్స్ఫర్మేషన్ 200% జరగాలి. నీ షాడోస్ని తయారు చేసుకోవాలి, నీ మిర్రర్స్ని తయారు చేసుకోవాలి, నీ రిఫ్లెక్షన్ నువ్వు అద్దంలో చూసుకుంటే ఎట్లా ఉంటుందో నీ టీంను అందరినీ చూసుకుంటే నువ్వు అంత పవర్ఫుల్గా తయారు చేయాలి. అంటే నీ దగ్గర ఉన్న ప్రతి ఒక్క క్వాలిటీ కింద ఉన్న లీడర్ వరకు 100% అనేది ట్రాన్స్ఫర్మేషన్ అనేది జరగాలి.
అట్లా జరిగినప్పుడు మాత్రమే ఇక్కడ నీకు సక్సెస్ వస్తుంది. నేను ఒక్కనే పవర్ఫుల్ వ్యక్తి లెక్క ఉండాలి, నేనే ఇక్కడ శాసించాలి, నా మాటనే అందరు వినాలి, నేనే ఒక వన్ మ్యాన్ ఆర్మీ లెక్క ఉండాలంటే ఇక్కడ కుదరదు. 100% నీ టీంలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి నీలాంటి వ్యక్తి ఎప్పుడైతే తయారవుతాడో, నీలాంటి మిర్రర్స్ నువ్వు ఎప్పుడైతే క్రియేట్ చేసుకోగలుగుతావో ఇప్పుడు మాత్రమే నువ్వు ఇక్కడ సక్సెస్ అవుతావు. లేకుంటే నువ్వు సక్సెస్ కావు. ఇక్కడ స్వార్థం అనేది పనికి రాదు. నీ మిర్రర్స్ని, నీ షాడోస్ని ఎంత ఎక్కువ మందిని తయారు చేసుకుంటే అంత వండర్ఫుల్ రిజల్ట్ వస్తుంది లీడర్స్. ఓకేనా? స్కిల్ ట్రాన్స్ఫర్మేషన్ అనేది 100% జరగాలి. అది జరిగితే మాత్రమే ఇక్కడ సక్సెస్ వస్తుంది. లాస్ట్ పాయింట్ వచ్చేసి లీడర్స్, మనకు టైం కూడా దగ్గర పడ్డది. లాస్ట్ పాయింట్ వచ్చేసి డోంట్ షో ఫేక్ లైఫ్ స్టైల్. డోంట్ షో ఫేక్ లైఫ్ స్టైల్ అంటే ఒక్క నిమిషం నేను డోంట్ షో ఫేక్ లైఫ్ స్టైల్ అంటే అర్థమైందా లీడర్స్? డోంట్ షో ఫేక్ లైఫ్ స్టైల్ అంటే చాలా మంది ఏం చేస్తారంటే లేనిది ఉన్నట్టు క్రియేట్ చేస్తూ ఉంటారు. వేరే దాని గురించి ఎందుకు, మన నెట్వర్క్ గురించి చెప్పుకుంటే, మన డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ గురించి చెప్పుకుంటే, నేను 6 నెలలనే ఏదో మెరాకిల్ చేసిన, నాకు నేను చూడ ఒక 6 నెలలనే ఇట్లా మెరాకిల్స్ చేసిన, నాకు కార్ వచ్చింది, అది ఇదంటే మా అమ్మ ఎగ్జాక్ట్ ఇబ్బంది అవుతుంది. సో ఎప్పుడైనా కానీ ఇక్కడైనా ఎక్కడైనా కానీ ఫేక్ యాటిట్యూడ్, ఫేక్ లైఫ్ స్టైల్ అనేది మనం, నాకు ఈ అవకాశం ఇచ్చిన స్పాన్సర్కి, ఎంటైర్ టీమ్కి థ్యాంక్ యూ సో మచ్ శ్రావణ్ సార్. ఓవర్ టు యూ.